యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ మదిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తుమ్మల కుటుంబ సభ్యులు స్వామివారికి సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ మదిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తుమ్మల కుటుంబ సభ్యులు స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల రవీందర్ రెడ్డి, తుమ్మల కృపాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణార్జున రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కుమరయ్య, నరసింహ, లచ్చయ్య, లింగయ్య, వెంకటేశం, బద్రి, మల్లేశం, సీను, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. सप्त पुण्यपुरी विराजिते गंगा सिंधु सरस्वती कृष्णवेणी बलापहरणे भीमर्च्यादि महापुण्य नदी पवित्रते अंगवंग कलिंग काश्मीर कांबोज सुरेर दूरास्त महाराष्ट्र मगध मालव नेपाल सोल पांच उद्योगराभ्यां वरदा भवन्तु सावधान सुलग्ने सावधान सुमुहूर्ते सावधान लक्ष्मीपाद पंकजम तुल्य सदा मंगलम सावधान सुमुहूर्ते सावधान लक्ष्मी नारायण चिंतन सावधान अश्वत्थो बदरीच चिंतन तुर्वा मंगलम सावधान सुलग्ने सावधान सुमुहूर्ते सावधान लक्ष्मी नारायण चिंतन ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते वेदो लक्ष्मीं नरपगामिनीं लक्ष्मीशकलानामण्डलो पालितावनभक्त जीवन पालना అరూరు గ్రామం అప్పారెడ్డిపల్లె మదిర ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పూర్వకాలము నుండి గ్రామానికి ఈశాన్య భాగంలో ఎత్తైన కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉన్నది. అటువంటి దేవాలయాన్ని ఈ మధ్యకాలం అనగా 2020వ సంవత్సరంలో పునరుద్ధరణ చేసి మహామండపము, విమాన గోపురము మరియు రాజగోపురము లాంటి ఆర్చిని ఏర్పాటు చేసి విశాలమైనటువంటి ప్రాంగణాన్ని సిద్ధం చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరిగింది. నాటి నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలకి సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిపేందుకు శిలాశిల్పంతో సుందరమైన సుశోభితమైన ఒక కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆ కళ్యాణ మంటపానికి 7 లక్షల రూపాయలతో శాశ్వతమైనటువంటి శిలాశిల్పంతో కూడిన సుందర సుశోభితమైనటువంటి శిల్పకళతో శిలాశిల్పముతో ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని సిద్ధం చేసి ఈనాడు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం ఈ యొక్క అప్పారెడ్డిపల్లి గ్రామ ప్రజలు సమస్త ప్రజానీకం సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశం చేత కోరిక చేత అటువంటి సంకల్పాన్ని పెట్టుకొని కుగ్రామం అయినప్పటికీ సమాజంలో ఉన్న అన్ని వర్ణాల వారిని అన్ని సామాజిక వర్గాల వారిని పిలిపించి ఈ